హలో అందరికీ నమస్కారం ఎల్లరికూ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కింద కమెంట్ చేసి తర్వాత వీడియో చూడండి అంత లోపల వీడియో చూడండి అనేసి లోపల వీడియో చూడకుండా వెళ్ళిపోతారు ఇన్ని చేయాలి వీడియో చూసేదానికి మాకు అవసరం లేదని చెప్పేసి వద్దు నేను మీకోసం డైలీ హెల్త్ బాగాలేకపోయినా ఎన్ని వర్క్స్ ఉన్నా నిలబడలేకుండా కూర్చోలేకుండా ఉన్నా కూడా లైవ్ చూస్తా ఎపిసోడ్ చూస్తా వీడియో చేస్తాను సాయంత్రము యాక్చువల్లీ లైవ్ చూసేటప్పుడే వీడియో చేయొచ్చు బట్ లైవ్ చూసేటప్పుడు అంతా నేను బయట ఉన్నాను అనమాట ఏదైనా వర్క్ మీద బయట ఉంటాను లేదా హాస్పిటల్లో ఉంటాను అక్కడ నేను ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని వీడియో చూసి అన్ని గుర్తుపెట్టుకొని కొన్ని పాయింట్స్ మాత్రం మధ్య మధ్యలో రాస్తున్నాను బట్ దాన్ని కంప్లీట్గా నేను చెప్పలేకపోయినాను బికాజ్ నేను అక్కడ ఉన్నాను కదా సో ఆబ్వియస్లీ నాకు ఇమ్మీడియట్గా చేయడం కొంచెం కష్టం కాబట్టి చేయలేదు ఇది ఏడబోయిందో నాకు తెలియట్లేదు ఏడబోయిందిరా సో అందుకని చేయలేకపోతున్నాను బట్ ఐ విల్ ట్రై టు డూ వీడియో ఫ్రమ్ టుమారో బట్ ఈ రోజు వరకు నేను లైవ్లో కూడా కొన్ని పాయింట్స్ చూస్తున్నాను ఆ పాయింట్స్ మిక్స్ చేసి రివ్యూ చెప్తాను ఈ రోజు అసలు బాబా మామూలుగా లేదు నాకు అసలు నిఖిల్ని సోనియాని చూస్తే కొడదామా అన్నంత కోపం వచ్చింది నేను హౌస్లో ఉంటే కూడా వాళ్ళని కొట్టుంటానేమో అనే విధంగా అనిపించింది చాలా 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 ఓవర్ చేస్తున్నారు అనేసి అనిపించింది ఎంత కోపం వచ్చిందంటే పాపం మణికంఠ అసలు మణికంఠనే నిజంగానే ఒక ఫికల్ మైండెడ్ మణికంఠ చాలా వేవరింగ్ అంటారు వేవరింగ్ ప్లస్ ఫికల్ మైండెడ్ అనమాట అంటే వేవరింగ్ అంటే జరిగిన దాని గురించి ఆలోచిస్తూనే ఉండేది ఫికల్ మైండెడ్ అంటే ఈ నిమిషం ఉండేది ఇంకో నిమిషం మైండ్ మారిపోతూ ఉంటుంది అనమాట అంటే చాలా అన్స్టేబుల్ మైండెడ్ అట్లాంటి వాడికి పిచ్చెక్కిచ్చేస్తున్నారనేసి అనిపించింది నిఖిల్ నిజంగానే టూ షేడెడ్ పర్సన్ అనిపించింది ఎందుకు అనిపించింది ఏంటి అప్పుడు పేరేంది విష్ణుప్రియ చెప్తుంది నిఖిల్ టూ షేడెడ్ పర్సన్ అని చెప్పేసి అట్లా నిఖిల్ నాకు నిజంగానే టూ షేడెడ్ పర్సన్ అనిపించింది అండ్ విష్ణుప్రియ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతుంది అనేసి అనిపించింది విష్ణుప్రియకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల ఆ మాటలు అప్పుడప్పుడు కొంచెం క్యూట్గా ఉండడం వల్ల మేబీ జనాలందరిలో బాగా అట్రాక్ట్ అవుతుందేమో కానీ అంత ఎక్స్ ఫ్యాక్టర్ ఏది కనిపించట్లేదు విష్ణుప్రియ దగ్గర అని చెప్పేసి అనిపిస్తుంది విష్ణుప్రియ నైనిక ఆదిత్య ఓం అసలు కనిపించరు హౌస్లో ఏమో నాకు అర్థమే కాదు ఏ రకంగానూ కనిపించరు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి అనేసి వాళ్ళకు ఉంటుంది నాకు ఒళ్ళు నొప్పులు భయంకరంగా సో ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది ఎపిసోడ్ లైవ్లో ఏం జరిగింది అండ్ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు ఎంత మండిపోయిందంటే అసలు ఈ నిఖిల్ వాళ్ళ క్లాన్ మీద నిఖిల్ మీద ఎక్కువ మండుతా ఉన్నది సోనియా ఏది చెప్తే అది వింటా ఉన్నాడు అసలు లైవ్ చూస్తుంటే రగిలిపోతా ఉండింది అనమాట కడుపులో అంత కోపం వస్తుంది సో ఫస్ట్ నుంచి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో పట్టుకుంటే ఉండు లేదా పగిలిపోతుంది అనే టాస్క్ వచ్చింది అనమాట ఫస్ట్ యాక్చువల్లీ ఇది నిన్న రాత్రి జరిగింది నిన్న రాత్రి లైవ్లో 3 hours జరిగింది 3 hours పృథ్వీ నబిల్ ఇద్దరు చాలా కష్టపడన్నారు అసలు ఇరక్కొట్టేస్తున్నారు అనేసి అనిపించింది అంత ఉండేది చాలా కష్టం ఇంకా పృథ్వీ ఒక జిమ్ పర్సన్ అంతా బట్ నబీల్కి స్పాండిలైటిస్ ఉందంట స్పాండిలైటిస్ అంటే వెన్నుముక్క సమ్ ప్రాబ్లం విత్ వెన్నుముక్క ఆర్థరైటిస్ లాగే స్పాండిలైటిస్ కూడా సో హీ హ్యాస్ స్పాండిలైటిస్ ఆ స్పాండిలైటిస్ ఉన్నా కూడా అన్నాడంటే చాలా గ్రేట్ అనిపించింది ప్రైజ్ మనీ 1 lakh సీత అడుగుతుంది యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే సీత ఈ టాస్క్ ముందు ఎవరెవరు ఆడతారమ్మా ఎవరు ఆడతారు మనలో అనేసి అంటే ఎవరు చెప్పరు నబీల్ వచ్చి నేను ఆడతానంటే ఆదిత్య ఓం కూడా అదో నబీల్ ఆడతాడంట అని చెప్పేసి కళ్ళు ఇట్లా చూపిస్తాడనమాట బట్ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఆదిత్య ఓం వచ్చి నబీల్తో కూర్చొని నేను ఆడుంటాను నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ నేను ఆ పర్సన్ ఈ పర్సన్ నేను వాలీబాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ క్రికెట్లు ఇట్లాంటివన్నీ అంటే నేను కొంచెం యాడ్ చేసి చెప్తున్నాలే ఇవన్నీ బాగా ఆడతాను నేను భయంకరమైన స్పోర్ట్స్ పర్సన్ అది ఇదని చెప్తాడు మరి నువ్వు అంత స్పోర్ట్స్ పర్సన్ అయితే ఆ పిల్ల సీత ఆల్రెడీ అడిగింది కదా స్టార్టింగ్లోనే ఏదన్నా ఆడతావా ఎవరు ఆడతారని చెప్పేసి అప్పుడు చెప్పుండొచ్చు కదా ఇంతకుముందు కూడా సేమ్ అట్లే ఆ సాక్స్ టాస్క్లో నైనికాన్పై ఈయన డైరెక్ట్గా అడుగుండొచ్చు నేను ఆడతానని చెప్పేసి నైనికాన్పై డైరెక్ట్గా నేను ఆడతాను అనేసి అడగలేదు బట్ అయిపోయిన తర్వాత నన్ను తీసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు ఆపర్చునిటీస్ మనం గ్రాప్ చేసుకోవాలి నేను ఆడతానని నేను చెప్పాలి కానీ నువ్వు ఆడతావా అని చెప్పేసి అందరినీ అడుక్కుంటూ కూర్చోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక వాలంటీర్గా నేను ఆడతాను అనేసి చెప్తే మేబీ యూ ఆర్ నబీల్ ఇద్దరులో ఎవరు ఆడతారు ఎవరు టాస్క్ గెలవగలుగుతారు అనే పాయింట్ మీద చూస్ చేసుకుంటారు అసలు ఇనిషియేషనే తీసుకోలేదు నిన్న ఏదో ఇనిషియేషన్ తీసుకున్నాడు తినే టాస్క్లో అది కూడా వేస్ట్ అసలు నిజంగా సప్పగా ఉన్నాడు చాలా సప్ప క్యాండిడేట్ ఈ హౌస్లో ఎవరు అంటే ఆదిత్య దేనికి కంటెంట్ పాజిటివ్ కంటెంట్ లేదు నెగిటివ్ కంటెంట్ లేదు మొత్తం సప్ప కంటెంటే ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎంత పెయిన్ ఉందిరా బాబు అండ్ ఆల్సో ఇంకోటి ఏమనిపించింది అంటే నబీల్ వెళ్ళి సీతకు చెప్తాడనమాట
సీత ఆయన ఆడతానని చెప్తున్నాడు, ఏమి మరి చూడు ఆయన చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు అనేసి అంటే, ఆయన అంతే ఒక సప్ప క్యాండిడేట్, ఆడతానని చెప్పేసి అన్ని మాట్లాడుతూ ఉంటాడు, బట్ ఆడు ఆయన వేస్ట్ లేదు, ఆయన వదిలేయి, ఆయన నిజంగా లెంగడ టైపు, ఏమి చేయడు, ఊరికే మాట్లాడుతూ ఉంటాడు అనేసి చెప్పేసి అన్నాడు. నాకు నిజంగా అనిపించింది, ఊరికే మాట్లాడుతూ ఉంటాడు, నా ఫ్యామిలీ కోసం వచ్చాను, నేను దానికోసం వచ్చాను, నేను క్లాసులు పీకాను, ఆ పీకాను, ఈ పీకాను అని చెప్పేసి ఆయన 3 వారాలు ఎట్లా సర్వైవ్ అయినాడని చెప్పేసి నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉందనమాట. ఆయన వచ్చిన 3వ రోజే ప్రతిరోజు ఎలిమినేషన్ ఉంటే ఆయన ఫస్ట్ వెళ్ళిపోయే టైప్ అనమాట. అంత తప్ప అసలు జనాల్లోకి రీచ్ అయ్యేదానికి హీ హాజ్ నో కంటెంట్. అండ్ ఆదిత్య ఓం ఇస్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి అనిపించింది. వేస్ట్ అసలు బిగ్ బాస్కి ఆయన మాత్రం అనేసి అనిపించింది. సో అది నాకు అనిపించింది అనమాట ఇప్పటివరకు. దాని తర్వాత మణికంఠ సంచాలక్ ఆ టాస్క్ గురించి చెప్తా ఇప్పుడు. సో మణికంఠ మధ్యలో పాట పాడుతా ఉన్నాడంటే డిమోటివేట్ చేస్తున్నాడు అనేసి అన్నది యష్మి. మణికంఠ నామినేట్ చేసిన ఒక్క విషయానికి ఇన్ని రోజులు గ్రడ్జ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో అనేసి అనిపిస్తుంది. మణికంఠ సుత్తి కొడతాడు, నస పెడతాడు, చాలా ఫికల్ మైండెడ్, చాలా ఎమోషనల్లీ వీక్. ఈ నిమిషం ఉండేటట్టు ఇంకో నిమిషం ఉండడు, దేనికి రియాక్ట్ అవుతాడో ప్రపంచానికి ఎవరికి అర్థం కాదు. అసలు ఏదో అయోమయం స్టేట్లో ఉంటాడు మణికంఠ. బట్ హీఈస్ అ గుడ్ పర్సన్, హీఈస్ నాట్ అ బ్యాడ్ పర్సన్. మణికంఠ ఈజ్ నాట్ అ బ్యాడ్ పర్సన్. కానీ యష్మి వచ్చి ఒక గ్రడ్జ్ పెట్టేసుకునింది, నామినేట్ చేశాడు అని ఒక పాయింట్తో గ్రడ్జ్ పెట్టేసుకుంది. యష్మినే అంటా ఉంటుంది గేమ్ ఇస్ గేమ్, రిలేషన్షిప్ ఇస్ రిలేషన్షిప్ అని. బట్ మణికంఠ నామినేట్ చేస్తే మాత్రం యష్మి ఇంకా పర్సనల్గా తీసుకొని ఇన్ని రోజులు పర్సనల్గా తీసుకొని ఆ గ్రడ్జ్ అట్లా పెట్టుకోవడం నాకు కరెక్ట్ కాదు అని చెప్పేసి అనిపించింది అనమాట. దాని తర్వాత ఈ అబ్బాయి పేరేమి పృథ్వీ వచ్చి పాట పాడమన్నాడు బిగ్ బాస్. ఎవరెవరో అని చెప్పేసి ఒక పాట పాడి, ఈ పాట పృథ్వీ అంటున్నా విష్ణు కోసం అనేసి అన్నాడు. అందరూ అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. మణికంఠ ఏమో యష్మి ఫీల్ అవుతుందేమో అనేసి అన్నాడు. సో 3 గంటలు పట్టుకున్నారు లైవ్లో. దాని తర్వాత మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట బిగ్ బాస్, వీళ్ళని డిస్ట్రాక్ట్ చేసేదానికి. పృథ్వీని అడుగుతా ఉన్నాడు, నీకు ఇంట్లో ఎవరంటే తక్కువ ఇష్టం అంటే నాకు మణికంఠ అనేసి అన్నాడు. పక్కనే వెంటనే మణికంఠ వచ్చి రే కొంచెం కిందికి దింపరా అని చెప్పేసి చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. అమ్మాయి ఎప్పుడైనా స్పోర్టివ్గా తీసుకున్నాడు అనేసి అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు అన్ని నెగిటివ్గానే తీసుకుంటాడు. సో తర్వాత నబీల్ నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు హౌస్లో అనేసి అంటే సీత అని చెప్పేస్తున్నాడు. ఎవరంటే ఇష్టం లేదంటే ఆలోచించి చెప్తాను అనేసి అన్నాడు. 2 డేస్గా నిఖిల్ నాతో మాట్లాడట్లేదు కాబట్టి నిఖిల్ అనేసి అన్నాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నిఖిల్ దీన్ని ఏమైనా కొంచెం మైండ్లో పెట్టుకున్నాడేమో, నిఖిల్ సీరియస్గా తీసుకున్నాడేమో అని చెప్పేసి కొంచెం అనిపించింది. పృథ్వీని అడగమంటే బిగ్ బాస్ అన్నాడు నబీల్ని ఏమైనా అడగాలనుకుంటే అడిగే అనేసి అంటే పృథ్వీ వచ్చి నీ జిఎఫ్ పేరు చెప్పు అనేసి అడిగాడు అనమాట. అంటే నాకు ఎవరు లేరు అనేసి అంటే బిగ్ బాస్ అబద్ధం చెప్తున్నారు అనేసి అన్నారు. మీరు నా జుట్టు పీకే ఉన్నదానికి ఏం అనుకోబాకండి, నాకు చిరాగ్గా ఉంది జుట్టు. ఓకే. దాని తర్వాత మణికంఠని నైనిక కోసం ఒక పాట పాడమంటే నైనిక అనేసి రాధిక పాట వచ్చి నైనిక అనేసి పాడినారు. ఆ నెక్స్ట్ డే వాళ్ళు మార్నింగ్ సాంగ్ కూడా అదే వేస్తున్నారు. ఆ సాంగ్ వేసేటప్పుడు ఏం జరిగింది, ఒక గమ్మత్తైన విషయం జరిగింది. బిగ్ బాస్ కొంచెం కామెడీ ఫెలో, అదేదో చెప్తా. సో మణికంఠ వచ్చి ఎవరు గెలుస్తారు అనేసి అంటే పృథ్వీ అనేసి అనిపిస్తుంది బిగ్ బాస్. ఎందుకంటే నబీల్కి ఆల్రెడీ పొట్ట ఫుల్ అయింది. నిజంగా నబీలు పృథ్వీ ఏదో టాస్క్ విషయంలో నబీల్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఆడేసి గెలిచిపోయాడు కానీ ఆడాడు కానీ అంతసేపు 3 గంటల సేపు. బట్ అంత పొట్ట నిండా ఫుల్గా ఫుడ్ పెట్టుకొని అంత వాటర్ తాగుంటే ఖచ్చితంగా టాయిలెట్ వస్తుంది, షిట్ వస్తుంది, ప్లస్ తనకి ఆల్రెడీ స్పాండిలైటిస్ అంటే వెండుముక్క ప్రాబ్లం ఉందంట. అవన్నీ ఉండి కూడా 3 గంటల సేపు నబీల్ పట్టుకోవడం అండ్ 3 గంటల సేపు పృథ్వీ పట్టుకోవడం ఈజ్ నాట్ ఈక్వల్. మేబీ టాస్క్లో గెలిచింది పృథ్వీనే ఏమో, బట్ నిజంగా నా దృష్టిలో గెలిచింది అయితే నబీల్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది, సో నేను తనని తీసేస్తా అంటే లేదు నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ అని చెప్పేసి అన్నాడు. పృథ్వీ గెలిచాడు. ఇంకా పృథ్వీ గెలిచిన లోపలే ఇంకా కాసుకో ఉన్నారు సోనియా అక్క నిఖిల్ ఇద్దరు. సోనియా అక్క అట పృథ్వీ గెలిచినాడో లేదో గట్టిగా హగ్ చేసుకుని అని చెప్పేసి హగ్ చేసుకొని ముద్దు పెట్టేసి పృథ్వీకి ఓయమ్మ సీన్ చూస్తుంటే చిరాకేస్తుంది ఈ సోనియా అక్క మీద. ఈ సోనియా అక్క నిజంగా కొన్నిసార్లు మంచిగా అనిపించినా కూడా చాలాసార్లు నెగిటివ్గా అనిపించడంతో ఆవిడ మంచి కూడా అట్లా కవర్ అయిపోతుంది. ఆవిడ నెగిటివిటీ అట్లే నిఖిల్కి పృథ్వీకి కూడా స్ప్రెడ్ అయిపోతుంది అనేసి అనిపిస్తుంది. పృథ్వీకి తక్కువేమో కానీ నిఖిల్కి చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత సీతా క్లాన్ ఇక్కడ ఇది వచ్చి లైవ్లో జరిగింది అనమాట. సీతా క్లాన్ వాళ్ళంతా ఫుడ్ రెడీ చేసి పెట్టుకున్నారు అనమాట. ఏ వంట చేయాలి ఈరోజు ఆ వంట చేద్దాం ఈ వంట చేస్తాం అని చెప్పేసి రెడీగా పెట్టుకున్నారు. సోనియా వాళ్ళు వచ్చేసి టీ పెట్టుకోవాలి అని చెప్పేసి కొంచెం గ్యాప్ కావాలి అనేసి అన్నారు. సో టీ పెట్టుకుంటా ఉంటే అక్కడ మళ్ళీ ప్రేరణ వచ్చి లేని అనేసి అంటుంటే అక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది సోనియాకి ప్రేరణకి మధ్యలో. సోనియా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, అది ఆల్రెడీ తెలిసిందే. సో దాని గురించి మనం మాట్లాడి వేస్ట్. సోనియా నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు మా రివ్యూవర్స్ కూడా సోనియా నోటికి వచ్చినట్టు మాట్లాడాలి అనేసి అనిపిస్తుంది. బట్ కొంచెం ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి కాబట్టి మెయింటైన్ చేస్తున్నా. అది మీకు అందరికి అనిపించవచ్చు గీతరాయలు బిగ్ బాస్ పోతే బాగుంటుంది అనేసి. బట్ దాని గురించి వీడియో కల్ కరెంగే అమ్మా చిటికేస్తే కూడా నొప్పి. ఓకే
దాని తర్వాత యష్మి వచ్చి నిన్నటి నుండి చాలా డీమోటివేటెడ్గా అనిపిస్తుంది నాకు అనేసి అంటే ఎందుకు అని చెప్పేసి నిఖిల్ పృథ్వీ ఇద్దరు అడిగినాడు. అడిగితే మణికంఠని తీయడం రాంగ్ డెసిషన్ అంట, వాళ్ళకి ఛాన్స్ ఉంటే నన్నే తీసేసి ఉంటారంట అని చెప్పేసి ఏడస్తా ఉండింది. ఎవరు చెప్పారు ఈ మాట అనేసి అంటే సీతా విష్ణుప్రియ అని చూపించారు. ఆ పిల్ల పేర్లు చెప్పలేదు, బట్ వాళ్ళిద్దరిని చూపించారు కాబట్టి ప్రాబబ్లీ సీతా విష్ణుప్రియ గురించే చెప్పుంటుంది. దాని తర్వాత ఆదిత్య ఓం నబిల్కి అదే నేను ఆడుంటా ఆ మ్యాటర్ జరుగుతుంది. లైవ్లో జరగలేదు, అది ఇక్కడ జరగలేదు, లైవ్లో జరుగుతుంది. దాని తర్వాత కాంతారా ఓడిపోయిన దానివల్ల అందులో అనర్హులు ఒకరిని శక్తి టీం వాళ్ళు తీయాలని చెప్పేసి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చినారు అనమాట. క్లియర్గా చెప్పినాడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్కి అనర్హులు ఎవరో వాళ్ళని తీయండి అని చెప్పేసి నిఖిల్ టీం వాళ్ళకి చెప్పున్నాడు. సో నిఖిల్ టీం వాళ్ళు ఆలోచించుకొని నబిల్ని తీసేస్తున్నారు. ఆ డిస్కషన్ మధ్యలో ఏం జరిగింది అనేసి చెప్తా, ఓకేనా? సో ఏం జరిగిందిరా అంటే ఎవరిని తీయాలి అనేసి అడిగితే మణికంఠని, సీత ముందే చెప్పింది కదా నన్ను తీసేయమని, సో సీతని తీసేస్తే బెటర్ అనేసి అన్నాడు మణికంఠ. నిఖిల్ ఉండి అక్కడ ఉండేది 6 మంది, ఇక్కడ ఉండేది 4 మందిలే, సో వాళ్ళకి ఒక 2 మంది అడ్వాంటేజ్ కూడా ఉన్నారు. సో అన్ని గేమ్కి నబీల్నే ముందుకు పంపిస్తున్నారు కాబట్టి, కానీ ఇంకెవరు ముందుకు రావట్లేదు. అండ్ వై ద టీమ్, ఎందుకు ఇంకా ఆ టీము అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత మణికంఠ అన్నాడు 9 రౌండ్లు ఉన్నాయి, మనం ఆపగలుగుతాం. యాక్చువల్లీ దీంట్లో ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చి వైరల్ అవుతుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ ఇది లైవ్లో కూడా జరిగింది. ఆ పాయింట్లో ఉన్నాను కానీ నేను నోట్ చేసుకోలేదు ఎగ్జాక్ట్ వర్డ్స్. సో ఎగ్జాక్ట్ వర్డ్స్ నోట్ చేసుకునేది ఏంటంటే మణికంఠ అంటా ఉన్నాడు మనం గేమ్ ఆడేటప్పుడు ఫిట్టెస్ట్ పర్సన్ ఉండాలి అనేసి, ప్రూవ్ అయిన పర్సన్ ఉండాలి అనేసి అన్నారు కదా. సో మనము వీక్ పర్సన్నే తీయాలి అక్కడి నుంచి కూడా అని చెప్పేసి అంటే నిఖిల్ వచ్చి నో ఐ వాంట్ సేవ్ మై క్లాన్ అని చెప్పేసి అన్నాడు. అంటే అసలు నిఖిల్ క్లాన్ని సేవ్ చేసుకునేదానికి నబిల్ని తీయడం ఎందుకు, వీళ్ళు స్ట్రాంగ్గా ఆడితే సరిపోతుంది కదా అని చెప్పేసి నాకు అనిపించింది. బట్ నిఖిల్ వాళ్ళ క్లాన్కి కూడా ఒక పాయింట్ ఉంది. ఏం పాయింట్, వీళ్ళ క్లాన్లో 4 ఉన్నారు, వాళ్ళ క్లాన్లో 6 మంది ఉన్నారు. ఆ 6 మందిలో 6 మంది ఆడే గేమ్ నబీలే ఆడుతున్నాడు. సో నబీల్ని తీసేస్తే వీళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో నిఖిల్ క్లాన్లో కూడా తప్పేం లేదు వాళ్ళ ఆలోచనలో, బికాస్ ఎవరైనా సరే ఏ పాయింట్ వచ్చినా కూడా ఆపోజిట్ దాంట్లో స్ట్రాంగ్ పర్సన్నే తీసేయాలి అనేసి అనుకుంటారు. ఎందుకంటే ఆ స్ట్రాంగ్ పర్సన్ వల్ల మన గేమ్ కొంచెం, ఆ స్ట్రాంగ్ పర్సన్ని తీసేస్తే మన గేమ్ కొంచెం ఈజీ అయిపోతుంది కదా, మనం గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ పాయింట్ మీద స్ట్రాంగ్ పర్సన్ని తీసేయాలి అనేసి అనుకుంటారు. ఇక్కడ నేను నిఖిల్ పాయింట్ కూడా తప్పని చెప్పను. బట్ పృథ్వీ వచ్చి అంటాడు ఆ స్ట్రెంగ్త్ ఆల్రెడీ మన టీంలో ఉంది అనేసి చెప్పు, అంతే రీజను, ఇదొకటే చెప్పు అనేసి పృథ్వీ అంటాడు. ఇదే పృథ్వీ నువ్వు స్ట్రాంగ్ కాదు నబిల్, నువ్వు సంచాలకంగా బాగా చేస్తామని చెప్పేసి, అసలు వీళ్ళకి ఈగో అడ్డం వస్తుందో ఏమనేసి తెలీదు. పృథ్వీకి సోనియాకి ఇద్దరికి నబిల్ గ్రేట్, నబిల్ స్ట్రాంగ్ అనేసి ఒప్పుకునేదానికి ఈగో అని చెప్పేసి నాకు అనిపించింది. సోనియా అనింది నేను ఒప్పుకోను, నబీల్కి మనతో కంపారిజన్ ఏందిరా, మనం స్ట్రాంగ్, అసలు నబీల్కి మనతో కంపారిజన్ ఏంది అన్నట్టు చెప్పింది. ఇంకా మణికంఠ ఏం చెప్పినా కూడా వీళ్ళందరూ లేదు మణికంఠ నువ్వు ఒక్కటే అగేన్స్ట్ ఉన్నావు, మా డెసిషన్ అన్నిటికీ మా డెసిషనే కరెక్ట్ అన్నట్టు ఒప్పించేస్తున్నారు. దాని తర్వాత మణికంఠ అన్నారు 9 రౌండ్స్ ఉన్నాయి, మనం ఆపగలుగుతాం, ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ మనకుంది అని చెప్తే మీ ఇష్టము. అంటే నిఖిల్ వచ్చి శక్తి క్లాన్లో ఉండేంత వరకు నేను శక్తినే ముందు పెడతాను అని చెప్పేసి అన్నాడు అనమాట. ఒక క్లాన్ చీఫ్గా నిఖిల్ ఆలోచించేది కరెక్టే. బట్ బిగ్ బాస్ క్లియర్గా ఏం చెప్పినాడు, మీ టీంలో వాళ్ళ టీంలో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో అనర్హుల్ని తీసేయమన్నారు. సో బిగ్ బాస్ బేసిక్గా ఇట్లాంటివి పువ్వు కత్తి, నాగార్జున గారు చెప్పుంటారు, కత్తి పువ్వు 2 ఇస్తాడు బిగ్ బాస్, మీరు ఏది చూస్ చేసుకుంటారని చెప్పేది మీ ఇష్టము అని చెప్పేసి అంటాడు కదా. సో ఇక్కడ వీళ్ళు వాళ్ళ డెసిషన్ పరంగా, వాళ్ళ క్లాన్ పరంగా, అన్ని పరంగా తీసుకున్న డెసిషన్ అయితే రైటే, ఓకే నిజంగానే ఏ ప్లేస్ నిఖిల్ ప్లేస్లో ఎవరున్నా కూడా, ఒకవేళ సీతా ప్లేస్లో ఉంటే కూడా సీతగా పృథ్వీని కానీ నిఖిల్ కానీ తీసుంటుంది. బికాజ్ ఆపోజిట్ క్లాన్లో స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిన అట్లే ఆలోచించుంటారు, వీళ్ళకి ఇచ్చిన అట్లే ఆలోచిస్తారు. బట్ ఈ టాస్క్ అంతా జరిగే ముందు సీత వచ్చి నిఖిల్ని పిలిచి చెప్తుంది అనమాట అనౌన్స్మెంట్ రాగానే, చూడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనర్హుల్ని తీయమన్నారు, అనర్హుల్ని మాత్రమే తీయాలి, మనం ఆల్రెడీ అనుకున్నాం కదా నిన్న మనము వైల్డ్ కార్డ్స్ని రానికుండా చేయాలి, సో మనము వైల్డ్ కార్డ్స్ వర్సెస్ మనము లాగా అందరు కలిసి ఆడాలి, కలిసికట్టుగా ఆడాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ అనుకున్నాం కదా అని చెప్పేసి గుర్తు చేస్తుంది. అయినా కూడా నబీల్నే తీసేస్తాడు, బికాస్ సెల్ఫిష్, ఎవ్రీబడి వాంట్స్ టు బీ సెల్ఫిష్, సో వాళ్ళ క్లాన్ గెలవాలి అని చెప్పేసి నిఖిల్ తీసేస్తున్నాడు. ఆ పాయింట్ నేను తప్పని చెప్పను, బికాస్ దట్ జనరలీ హ్యాపెన్స్, ఎవరైనా ఒక హ్యూమన్ టెండెన్సీ ప్రకారం అది తీయడం నిఖిల్ వాళ్ళ క్లాన్లో కరెక్టే, ఓకే. దాని తర్వాత నాకేమనిపించిందంటే ఈ పాయింట్లో, నాకు నిఖిల్ని సోనియాని చూస్తూ ఉంటే ఎందుకు చిరాకేస్తా ఉండేదంటే, లైవ్ చూస్తే అర్థమవుతుంది అన్నిటికీ సోనియానే ముందు దూరుతోంది, నిఖిల్ గమ్మనున్నాడు, సోనియా అడుగు జాడల్లో నడిచేటట్టు, సోనియా ఏది మాట్లాడితే నిఖిల్ నోట్లోంచి అదే వస్తుంది, అసలు సోనియా మౌత్ పీస్ నిఖిల్, అంతేగాని నిఖిల్కి ఒక నోరు లేదు, ఒక ఇది లేదు, ఒక డెసిషన్ మేకింగ్ లేదు, ఒక ఇండివిజువల్ థింకింగ్ లేదు, ఏం లేదు అనేసి అనిపిస్తూ ఉంది. స్టార్టింగ్లో లాస్ట్ వీక్ క్లాన్ సెలక్షన్స్ అప్పుడు సోనియా చెప్తుంది నా అవసరం నిఖిల్కి ఉంది అని చెప్పేసి, సేమ్ అట్లే చేసినట్టు అనిపించింది.
నాకు అసలు ఎక్కడ తేడా కొట్టలేదు, డిఫరెన్స్ అనిపించలేదు, ఏమీ అనిపించలేదు, సేమ్ అట్లే అనిపించింది, కరెక్టే అనిపించింది. అసలు మొత్తం మౌత్ పీస్, నిఖిల్ వచ్చి సోనియాకి మౌత్ పీస్ అని చెప్పేసి అనిపించింది, గలీజ్గా అనిపించింది, చాలా చిరాకు వచ్చింది వాళ్ళని చూస్తూ ఉంటే. ఇంకా పృథ్వీని చూస్తూ ఉంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది, అట్లీస్ట్ తన ఓన్ డెసిషన్స్ తను తీసుకుంటాడు, కొంచెం స్ట్రాంగ్గా నిలబడతాడని చెప్పేసి. దాని తర్వాత ఇంకా అందరు డిసైడ్ చేసుకుని నబిల్ పేరు చెప్తున్నారు. నబిల్ పేరు చెప్పిన వెంటనే ప్రేరణ అనింది, మనీని ఎందుకు తీశారు మీ క్లాన్ నుంచి, సేమ్ రీజనే కదా, మరి మీ క్లాన్లో మాత్రం మనీని తీస్తారు, మా క్లాన్లో నబిల్ని తీస్తారా అనేసి అంటే, మేము వాడిని పంపించలేదు, వాడే సెల్ఫ్గా వెళ్ళిపోయాడు అనేసి అంటే, మనీ వచ్చి నో 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 అనేసి అన్నాడు. మనీ నో 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 అనిన దానికి వాళ్ళ క్లాన్కి మొత్తం మండింది. నువ్వే కదా అనుకునేసి వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు నో 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 అన్నావు అని చెప్పేసి ఫస్ట్ విష్ణుప్రియ వచ్చి నిఖిల్ యు ఆర్ ద మోస్ట్ టూ షేడెడ్ పర్సన్ ఎవర్ అని చెప్పేసి అనిపించింది. నాకు ఇది నిజంగానే నిజం అనిపించింది, ఎందుకంటే నిఖిల్ ఫ్రెండ్సే చెప్పినారు, ఎవరు పృథ్వీ సోనియానే అనుకున్నారు, వాడు ఎవరితో గుడ్ ఉంటే అంటే ఎవరు ముందు వాళ్ళకి గుడ్గా మాట్లాడతాడు, వాళ్ళ వెనకాల గేమ్ ప్లాన్ చేస్తూ ఉంటాడు అని చెప్పేసి సేమ్ అట్లే అనిపించింది. సీతతో బాగుంటాడు, వెనకాల సీత గురించి గేమ్ ప్లాన్ వేస్తాడు, విష్ణుప్రియతో బాగుంటాడు, విష్ణుప్రియ గురించి సోనియాతో మాట్లాడతాడు, వాళ్ళతో బాగుంటాడు, వాళ్ళ గురించి వెనకాల సోనియాతో మాట్లాడుతూ ఉంటాడు, ఎవరితో ముందు బాగుంటాడు, వెనకాల బాగుంటాడు. ఇది ఎట్లాంటి పర్సనాలిటీ అనేసి నాకు అర్థం కాలేదు. కరెక్ట్గా విష్ణుప్రియ ఒక వర్డ్ ఇచ్చింది, ఇట్స్ ఎ టూ షేడెడ్ పర్సనాలిటీ. నిజంగానే వాళ్ళ మంచి పొందాలా, వాళ్ళ దగ్గర నుంచి నామినేషన్స్ రాకూడదా, వాళ్ళ దగ్గర నుంచి నెగిటివిటీ రాకూడదు అనేసి ఆలోచిస్తాడా, ఏం ఆలోచిస్తాడో తెలియదు, కానీ ప్రతి పర్సన్తో ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉంటాడనమాట నిఖిల్. నాకు అది చాలా ఫేక్ అనిపించింది, నిజంగానే చాలా ఫేకెస్ట్ పర్సన్ అనేసి అనిపించింది. మేబీ తను మంచోడే ఏమో, ఆ మంచోడు కూడా యాక్టింగా అని చెప్పేసి ఒకనొక పాయింట్లో మంచోడు అనేది కూడా యాక్టింగా, చాలా ఫేకా, నటిస్తున్నాడా, ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉంటున్నాడా అందరితో, వై దట్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకు. దాని తర్వాత నైనిక వచ్చి కాంపిటీషన్ తీసేస్తామని చెప్పాలి, ఇంకేం పాయింట్ లేదు అక్కడ, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్కి అనర్హులు అన్నారు అనేసి నబీలు ప్రేరణ అందరూ వాళ్ళ టీం అందరూ చాలా ఇరిటేట్ అయిపోయినాడు. ఎందుకంటే వాళ్ళ టీంలో స్ట్రాంగెస్ట్ నబీలే, ఆ నబీల్ని తీసేస్తే మిగతా అందరు గర్ల్స్, ఆదిత్య ఓం ఎట్లా ఆడడు, వేస్ట్, కాబట్టి తీసేసే లోపల వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారనమాట. దాని తర్వాత నిఖిల్ వచ్చి సీతాకు చెప్తా ఉన్నాడు, మనీని తీయాలని చెప్పేదాకా తెలీదు మాకు, అక్కడ బోర్డులో శక్తి వస్తుందా కాంతార వస్తుందా తెలీదు, బట్ శక్తి అనే బోర్డ్స్ కానీ తక్కువ ఉన్నాయంటే మళ్ళీ ఏం పనిష్మెంట్ ఇస్తారనేసి మాకు తెలియదు, ఏం డిసడ్వాంటేజెస్ వస్తుందా అనేసి మాకు తెలియదు, నా దాంట్లోంచి సెల్ఫ్ చేసుకొని అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని మనీ వెళ్ళిపోయినాడు, నేను నా క్లాన్ని సేవ్ చేసుకోవాలి కదా అని చెప్పేసాను అనమాట. సీత అనింది, మనం అందరం కలిసి వైల్డ్ కార్డ్స్ని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే మనం పోవాలి అనేసి అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు ఫ్లిప్ అయిపోతున్నావు అనేసి అనిందనమాట. దాని తర్వాత మనీతో డిస్కషన్ జరుగుతూ ఉంది, మనీతో నువ్వు ఎందుకు నో 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 అన్నావు, నీ వల్ల మేము బ్యాడ్ అయిపోతున్నామని చెప్పేసి వాళ్ళ క్లాన్ అందరూ మనీ మీద పడి ఆ పిల్లోడు నాకు నిజంగా ఒకటి అనిపిస్తుంది అనమాట, మణికంఠ తెలివైనోడు, చాలా బాగా ఆలోచిస్తాడు, తన పాయింట్స్ బాగా పెడతాడు, అండ్ మెంటల్గా స్ట్రాంగ్ మణికంఠ, ఎమోషనల్గా ఎక్స్ట్రీమ్లీ వీక్, బట్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడా వీక్గా ఉంటాడా అని చెప్పేది అది దేవుడు నిర్ణయిస్తాడు. మణికంఠ జిమ్ బాడీయో, స్టౌట్గా లేడు, లేకపోతే బక్క పీసు అట్లా అనేసి అందరూ అనుకోవచ్చు, ఆ పాయింట్ మీద నామినేషన్ కూడా చేయొచ్చు ఫిజికల్లీ వీక్ అని చెప్పేసి, బట్ ఫిజికల్గా వీక్ ఉండడం దేవుడు ఇచ్చాడు మణికంఠకి. అది మణికంఠ ఆ ఫిజికల్గా బాడీ లేకపోయినా కూడా తన సాయశక్తిలా ట్రై చేస్తున్నాడు టు ప్లే ఆ ఫిజికల్ టాస్క్లో కూడా తన సాయశక్తిలా ట్రై చేశాడు, కానీ వాళ్ళకు ఉండేంత బలం మణికంఠకు లేకపోవచ్చు, బట్ మణికంఠకు అంత బలం లేకపోవడం అది మణికంఠ తప్పు కాదు, అది తన నేచర్, తన మెంటాలిటీ, తన బాడీ స్ట్రక్చరు, దానికి ఉండే బలము, అవంతా తన స్ట్రెంగ్త్ అవంతా దేవుడు డిసైడ్ చేస్తాడు, దానికి మణికంఠ ఏం చేయగలుగుతాడు. సో మణికంఠ ఇవన్నీ కరెక్ట్ కాదు, బట్ మణికంఠ చాలా బాగా ఆలోచిస్తాడు. కాకపోతే ఏమిరా అంటే ఈ ఎమోషనల్లీ ఎక్స్ట్రీమ్లీ వీక్ అండ్ ఫికల్ మైండెడ్, వేవరింగ్ మైండెడ్ వల్ల నిమిషానికి ఒక రకంగా ఉంటాడు, ఒక్కొక్కసారి అసలు ఎప్పుడు ఎట్ట రియాక్ట్ అవుతాడో అర్థం కాదు, ఎప్పుడు ఎట్ట అయిపోతాడో అర్థం కాదు. దానివల్ల ఆ అబ్బాయి పాయింట్స్ కరెక్టే అయినా కూడా ప్రూవ్ అవ్వట్లేదు అనమాట. ఆ పాయింట్స్ ప్రూవ్ చేసుకునే అంత ఓపిక లేదు మణికంఠకి. ఎవరైనా నాలుగు మంది నువ్వు తప్పు చేస్తున్నావురా అనేసి అంటా ఉంటే, అవును నేను తప్పు చేశాను, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా బిగ్ బాస్లోంచి, ఐ విల్ జిప్ మై మౌత్ అని చెప్పేసి ఎమోషనల్గా వీక్ అయిపోయేసి టార్చర్ అయిపోతున్నాడు. అది మణికంఠ దగ్గర ఉండే ప్రాబ్లం. తన పాయింట్స్ నిజంగా కరెక్టే, న్యాయంగా ఆడాలి అనేసి అనుకున్నాడు. వాళ్ళు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నుంచి అనర్హుల్ని తీయమన్నారు, మనం ప్రాపర్గా తీద్దామని చెప్పేసి ప్రాపర్గానే మాట్లాడినాడు మొత్తం, కానీ వర్కౌట్ కాలే ఇంకా మణికంఠకి. సో మణికంఠ వచ్చి అంటా ఉన్నాడు,
మీ ముగ్గురు వచ్చి నా మీదే ఓటేశారు, మీరు ఓట్ అవుట్ చేసిన తర్వాత నాకు నేనే ఓటేసుకున్నాను అనేసి అంటే సోనియా వచ్చి మేము ఓటేసినాము నీకు, కానీ పృథ్వీ వాళ్ళు చెప్పే లోపల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే లోపల నీకు నువ్వేనే వెళ్ళిపోతాను అనేసి అన్నావు, నీకు నువ్వు డిఫెండ్ చేసుకుని ఉండొచ్చు కదా అనేసి అంటే మీ ముగ్గురు ఇంకా లేనిపోనివన్నీ మాట్లాడుతున్నారు అంటే లేనిపోనివన్నీ మాట్లాడుతుంటేనే కదా నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, మేము ముగ్గురే కాదు హౌస్ మొత్తం నీ గురించి నెగిటివ్గా మాట్లాడినా కూడా నువ్వు డిఫెండ్ చేసుకునే ఇది ఉండాలి అనేసి అంటే మణికంఠ వచ్చి నాకు ఎట్లా అవుతుంది తెలుసా, ఏం జరిగినా నా మీదే పడుతుంది. సో బేసిక్గా హీ డజంట్ హ్యావ్ ద డిఫెన్సివ్ స్కిల్స్. తన ఎమోషనల్లీ వీక్ వల్ల, చాలా ఎమోషనల్లీ వీక్ వల్ల తన పాయింట్స్ తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు డిఫెండ్ చేసుకున్నా కూడా అది చాలా స్ట్రాంగ్గా దాని మీద నిలబడలేకపోతున్నాడు బికాస్ ఈజ్ ఎమోషనల్లీ వీక్. ఎమోషనల్గా అక్కడ ట్రిగర్ అయిపోతున్నాడు. యష్మి అనింది ఎందుకంటే నీకే క్లారిటీ లేదురా బాబు, అందుకే అందరు నీ మీద పడుతున్నారు, నీకు అసలు ఏ క్లారిటీ లేదు అనేసి అన్నాడు అనింది. నిజంగానే మణికంఠకి ఏ క్లారిటీ లేదు, ప్రాపర్ క్లారిటీ లేదు, రెండు పడవల మీద ఒకేసారి ప్రయాణిస్తున్నాడు అనేలాగా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత మణికంఠ అన్నాడు నా పాయింట్ చెప్పే ముందు మీరందరూ నాకు ఓట్అవుట్ చేశారు కదా, నేను నామినేషన్లో ఉన్నాడు పిచ్చోడ్నా నేను తీసుకోవడానికి ఇదంతా అని చెప్పేసి మైక్ ఇసిరేస్తా ఏడుస్తా వెళ్ళిపోయినాడు అనమాట, మైక్ ఇసిరేసేసి. దాని తర్వాత లోపల సీతా నిఖిల్ కాన్వర్సేషన్ కూడా చూపిస్తున్నారు. నీది వర్స్ట్ డెసిషన్ నిఖిల్, నేను ఇప్పటివరకు చూడలే, నిన్న నువ్వే అన్నావు వైల్డ్ కార్డ్ రానివ్వకూడదు, మీరు గ్రూప్గా తీసింది మణికంఠని అని, అయితే ఈరోజు నబీల్ని తీస్తావు, నబీల్ మణికంఠ ఒకటేనా, నువ్వు చెప్పు నిఖిల్ నబీల్ మణికంఠ ఇద్దరు ఒకటేనా అని చెప్పేసి అడుగుతాను అనమాట. మణికంఠ వచ్చి ఇంకా వీళ్ళందరూ బయట టార్చర్ పెట్టే లోపల అందరూ మణికంఠ మీద పడి 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 పిచ్చోడు అయిపోయినాడు మణికంఠ. పిచ్చిగా బిహేవ్ చేసేసి గట్టిగా చేసి ఐ జిప్ మై మౌత్, నేను ఇంకేం మాట్లాడనని చెప్పేసి ఎమోషనల్గా వీక్ అయిపోయి ఎమోషనల్గా మెంటల్ అయిపోయేసి పిచ్చి పట్టేసి బేసిక్గా బిగ్ బాస్ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాడు మణికంఠ. అక్కడ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్, హౌస్ అంతా మన మీదే పడతా ఉంటారు, బట్ ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ని కూడా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ నా ఎగ్జాంపుల్, నేను మధ్యలో నా ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, మీకు నచ్చితే ఏంటంటే లేకపోతే స్కిప్ చేయండి, బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ ఆల్. చూసే వాళ్ళందరికీ ఫస్ట్ వీక్లో నేను వెళ్ళిన ఫస్ట్ వీకే 14 మంది ఉంటే 19 మందిలో 14 మంది నన్ను జైలుకి పంపించడానికి ఓటేశారు. మొత్తం హౌస్ అంతా నాకు అగేన్స్ట్. ఫస్ట్ వీక్ హౌస్ మొత్తం నేను కెప్టెన్ అవ్వకూడదు అనేసి ఓటేసి ఐ మీన్ వాళ్ళు అనుకుంటా ఉన్నారు దే ప్రేయింగ్ నేను కెప్టెన్ అవ్వకూడదు అని చెప్పేసి, దాని తర్వాత నేను ఇది అవ్వకూడదు అని చెప్పేసి జైలుకి వెళ్ళాలని చెప్పేసి అందరూ ఓట్లేశారు. సో ఎవ్రీబడి వేర్ అగేన్స్ట్ మీ, బట్ ఐ వాజ్ ఎమోషనల్లీ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. నన్ను ఎమోషనల్ ఐ వాజ్ నాట్ ఈవెన్ డౌన్ ఫర్ ఇట్. కనీసం ఒక కంట్లో నుంచి ఒక రవ్వ కూడా నాకు ఏడుపు రాలేదు వాళ్ళందరూ నాకు ఇది చేస్తే. అట్లుండాలి, అట్లాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ తీసుకోగలిగితేనే బిగ్ బాస్కి వెళ్ళాలి. బట్ మణికంఠ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ ఫర్ దిస్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. ఇది చాలా ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ తీసుకోలేకపోతున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. అది దాని తర్వాత సీతా క్లాన్ వాళ్ళందరూ మణికంఠ వెళ్ళి చెప్పినాడు అనమాట, ఇట్స్ క్లియర్లీ మై సాక్రిఫైస్, నేనే సాక్రిఫైస్ అయ్యాను, నాకే ఇది ఉంది అనేసి అంటే దానికి నబీల్ అన్నాడు నేను నమ్మను మణికంఠ, ఐ డోంట్ బిలీవ్ దిస్ అనేసి. సీతా క్లాన్ వాళ్ళందరూ లోపల మాట్లాడుకుంటూ ఉన్నారు అనమాట, ఇది నిఖిల్ డెసిషన్ కాదు, ఇది వేరే వాళ్ళ డెసిషన్, నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, తనకి ఇండివిజువల్ ఒపీనియన్ లేదు, నిఖిల్ అట్లాంటోడు కాదు అని చెప్పేసి అనుకుంటున్నారు. నాకు తెలిసి హౌస్ అందరికీ ఎవరు ఏ డెసిషన్ తీసుకొని ఏ క్లాన్ చేస్తున్నారని చెప్పేసి తెలిస్తే బాగుంటుందేమో, ఎవరైనా వచ్చి అది నిజంగానే నిఖిల్ డెసిషన్ అని చెప్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనిపించింది. వీకెండ్లో కనీసం నాగార్జున గారు చెప్తే బాగుంటుందేమో అనిపించింది. దాని తర్వాత బయటకు వచ్చి అట్లా ఏడ్చుకుంటా ఇంత డ్రామా అంతా క్రియేట్ చేస్తున్నారు కదా, దానికి బయటకు వచ్చినాక యష్మి అనింది ఇప్పుడు మేమేంటో నీకు ప్రెషర్ చేసినట్టు చేయొద్దు, అసలు నీ ఏజ్ ఎంత, నీకు అసలు క్లారిటీయే లేదని చెప్పేసి సీరియస్ అయిపోయింది అనమాట. నాకు ఎందుకు అనిపించింది ఆ క్లాన్కి పోయిన తర్వాత యష్మి చాలా డౌన్ అయిపోయింది అనేసి, బికాస్ యష్మి ఈజ్ నాట్ ఏబుల్ టు వాయిస్ అవుట్ హర్ ఒపీనియన్స్ ఫ్రీలీ, చాలా ఫ్రీగా ఒపీనియన్స్ చెప్పుకోలేకపోతుంది. అది మొత్తం సోనియాదే ఉంది డామినేషన్, మొత్తం డామినేషన్, ఆ క్లాన్ మొత్తం డామినేషనే సోనియా ఉంది. సోనియానే రాజు, వీళ్ళందరూ సోనియానే మంత్రి, వీళ్ళందరూ కాదు సోనియా సీఎం, వీళ్ళందరూ డెప్యూటీ సీఎం లాగా బిహేవ్ చేస్తున్నారు అనమాట. మొత్తం సోనియాదే ఉంది డెసిషన్ అంతా. డెప్యూటీ సీఎం అంటే మరి పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేయబోతారు గలీజ్గా. ఓకే, సోనియా వచ్చి యు ఆర్ అగెయిన్స్ట్ ద టీమ్ మనీ అనేసి అంటే నేను అగెయిన్స్ట్ ద టీమ్ అంటే ఈ పాటికి ఫైట్ చేసి గమ్ముని వెళ్ళేవాడిని అని చెప్పేసి అన్నాడు అనమాట. సోనియా వచ్చి అగెయిన్స్ట్ ద టీమ్ అని తెలిసింది, నువ్వు ఆదిత్య అది ఇది అని చెప్పాక అనేసి అంటే యాక్చువల్లీ ఇదేం జరిగిందంటే మనీ నిజంగా న్యాయంగా పోదాం అనుకున్నాడు. సో మనీ వచ్చి వీళ్ళందరూ నబీల్ని తీద్దాము అనేసి అంటే వద్దు, నబీల్ని తీసేది వద్దు, బికాజ్ హీ ప్లేడ్ వెల్, వాళ్ళు అనర్హుల్ని మాత్రమే తీయమన్నారు కాబట్టి ఆదిత్యన్ కానీ సీతన్ కానీ తీయాలి అని చెప్పేసి ఆ పాయింట్ మీద వాళ్ళ కోసం మాట్లాడితే టీంకి అగెయిన్స్ట్గా మాట్లాడాడు. సో టీంకి అగెయిన్స్ట్గా న్యాయంగా మాట్లాడిన దానికి ఆ న్యాయంగా మాట్లాడింది వీళ్ళకి నచ్చల. బేసిక్గా ఈ సోనియా, పృథ్వీ వీళ్ళందరూ ఏమిరా అంటే ఒక ఫౌల్ గేమ్ ఆడాలి, ఆ ఫౌల్ గేమ్ని సపోర్ట్ చేసే వాళ్ళు అయితేనే క్లాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ ఫౌల్ గేమ్ అది కాదు న్యాయబద్ధంగా వేరే రకంగా ఆడాలి అనేసి న్యాయం చెప్పే వాళ్ళు ఎవరు సపోర్ట్ చేసినట్టు కాదు, టీంకి అగెయిన్స్ట్ ఉన్నట్టు. మళ్ళీ ఏమో లాయరు
యాక్చువల్లీ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ ఎందుకు లేట్ అయిందంటే ఈరోజు ఎపిసోడే లేట్గా అప్లోడ్ అయింది హాట్స్టార్లో. దాని తర్వాత మనీ వచ్చి ఐ విల్ జిప్ మై మౌత్, ఇంకేం మాట్లాడను అని చెప్పేస్తున్నాడు. సోనియా వచ్చి థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఏం మాట్లాడకపోతేనే మాకు హ్యాపీ అన్నట్టు చెప్పింది అనమాట. నాకు అనిపించింది అబ్బాయి ఒకరోజు చెప్పాడు సోనియాతో, ఏమని, మనీ ఉండి 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 నీకే వెన్నుపోటు పొడి చేస్తాడు అక్క అక్క అని చెప్పేసి, నిన్నే నామినేట్ చేస్తాడు చూడు అని చెప్పేసి. నాకు అనిపించింది ఆ మనీ వెన్నుపోటు పొడిచేటప్పుడు సోనియానే తిరిగి మనీని వెన్నుపోటు పొడి చేసిందేమో అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత నిఖిల్ వచ్చి మణికంఠతో చెప్తున్నావు, నువ్వేమన్నావు, నాకు టీం ముందుకు వెళ్ళాలి, నేను నామినేషన్స్లో ఉన్నా పర్లేదు నా టీం కోసం చేయాలి అనేసి అన్నావు కదా అనేసి. అంటే ఇది లైవ్లో కొంచెం పెద్ద కాన్వర్సేషన్ జరిగింది, ఎపిసోడ్లో చాలా చిన్నగా చూపించినారు. ఎపిసోడ్లో బేసిక్గా ఏంటంటే సోనియా నెగిటివ్స్ అస్సలు చూపించట్లేదు, మణికంఠ పాజిటివ్స్ చూపించట్లేదు. అది ఎందుకో అర్థం కావట్లేదు నిజంగా. ఎపిసోడ్లో ఈ మొత్తం మణికంఠ చాలా పాజిటివ్. లైవ్లో చూస్తే మణికంఠ చెప్పిన చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ మణికంఠని ఒక ఎర్రిపప్పలాగా చూపిస్తూ ఉన్నారు లైవ్లో అని చెప్పి, ఎపిసోడ్లో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సోనియా కనిపించినంత బ్యాడ్, లైవ్లో కనిపించేంత బ్యాడ్ కాదు అన్నట్టు చూపిస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. చాలా క్లిప్స్ కట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది ఎందుకు చెప్పినా మర్చిపోయినా. సో మనీ ఏమంటాడంటే, వచ్చే వాళ్ళని మనం ఆపాలి అనేసి అనుకున్నాం కదా, ప్రైజ్ మనీ మనకు రావాలి అనుకున్నాం. సో నేను సెల్ఫిష్గా ఆలోచించలేను, నువ్వు వెళ్ళిపోతానన్నావు. ఎవడు నిఖిల్ వచ్చి సరే నేను వెళ్ళిపోతా అనేసి అన్నావు, సో నువ్వెక్కడ వెళ్ళిపోతావో, నువ్వు స్టూపిడ్ డెసిషన్ తీసుకుంటావేమో అని చెప్పేసి నీ కోసం ఐ విల్ స్టెప్ బ్యాక్ అన్నానరా అన్నట్టు చెప్పాడు అనమాట మణికంఠ. నాకు అయ్యో పాపం నిఖిల్ కోసం మణికంఠ, నిఖిల్ యాడ్ వెళ్ళిపోతాడు. సో హీ వాజ్ వెరీ జెన్యూన్ అబౌట్ నిఖిల్ రిలేషన్షిప్. సో నిఖిల్ వెళ్ళిపోకూడదు, నిఖిల్ ఆడాలి, నిఖిల్ బదులు నేనే పోతాను అనే ఒక పాయింట్లో మణికంఠ వచ్చి వెళ్ళిపోతా అనేసి అన్నాడు. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ ఇట్. అది నిఖిల్ స్కిప్ చేస్తున్నాడు లైవ్లో, అయ్యో వీడి నేను నెగిటివ్ అయిపోతానేమో అని ఒక పాయింట్లో వెంటనే స్కిప్ చేస్తున్నాడు, కానీ ఐ ఫెల్ బ్యాడ్ ఫర్ ఇట్. సో లోపల అందరూ నిఖిల్ని తిట్టుకుంటా ఉన్నారు అనమాట. అంత ఫుల్ బ్యాక్ బిచ్చింగ్ ఏంది అసలు. నిజంగా నిఖిల్ని చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతా చిరాకు వచ్చేస్తా ఉంది. సోనియా 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 అంటా ఉంటే నిఖిల్ మీద చిరాకు వచ్చేస్తా ఉంది. ఫస్ట్ అందరూ అంటా ఉన్నారు, సీత అన్నాడు ఆయన స్టెప్ అవ్వచ్చు కదా, అంతున్నప్పుడు ఆయనే స్టెప్ అవుట్ అవ్వచ్చు కదా, మణికంఠని ఎందుకు స్టెప్ అవుట్ చేసేసినాడు అంటే విష్ణుప్రియ వచ్చి ఫేక్ అనింది. ప్రేరణ వచ్చి మాట్లాడేది మాత్రం ఏదో పెద్ద నోబెల్ జెంటిల్మెన్ లాగా, చేసేదంతా ఇట్లాంటి పనులు అనేసి. నబీల్ అన్నాడు అందరి గురించి ఆలోచిస్తా అన్నాడు కదా, ఆయన ఆలోచించాడా అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత వైల్డ్ కార్డ్ వర్సెస్ మనం అన్నట్టు గేమ్ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాము, బట్ ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోయిందని చెప్పేసి సీత అరుస్తాను అనమాట. మణికంఠ వచ్చి నా నోటి తుత్త రాగదు చూడు, అదే నా తప్పు అని చెప్పేసి అన్నాడు. అంటే వీళ్ళందరూ ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే, అదొక సినిమా, పిచ్చోడికి పిచ్చెక్కిచ్చి వాడిని డాక్టర్ చేస్తాడు అనేసి అంటారు కదా, కిక్ సినిమాలో డాక్టర్ బాలి అనేసి ఆయన ఒక ఏదో అదొకటి ఉంది కదా, అలీ గారి క్యారెక్టరు, పిచ్చోడికి పిచ్చెక్కిచ్చి వాడిని డాక్టర్ చేసావు కదరా అని చెప్పేసి ఒకటి ఉంది చూసావా. సేమ్ అట్లే మనీని బాగుండేవాడిని వీళ్ళు పిచ్చెక్కిచ్చేస్తున్నారు వాళ్ళ టీంలో. అనవసరంగా వాళ్ళ క్లాన్కి పోయినాడేమో అనేసి అనిపించింది. అంతా పిచ్చెక్కిచ్చేసి నా నోటి దూలా నేనే తప్పు, నేనే మొత్తం రాంగు, నేనే బిగ్ బాస్ హౌస్లోంచి వెళ్ళిపోతా, నేనే చచ్చిపోతా అనే అంత స్టేజ్కి తీసుకొచ్చేస్తున్నారు మణికంఠని. సోనియా వచ్చి సరే అంత డౌన్ ఫీల్ అవుతున్నాడు కదా, తమ్ముడు అక్క అక్క అంటా ఉంటాడు కదా, సరే మనం కొంచెం షోల్డర్ ఇద్దామనేసి లేకుండా ఇప్పుడు కూడా ఆగట్లేదు చూడు, క్లాన్ గురించి ఆడట్లేదు నువ్వు అనేసి అనింది. ఏదో బాధపడుతున్నాడు కదా, సరే ఇంతసేపు లాగినారు, ఎంతసేపు స్ట్రెస్ చేస్తున్నారు తెలుసా, 2 గంటల సేపు లాగుంటారు ఈ గొడవ, అంతసేపు లాగినారు కదా, సరే పోయి సారీ చెప్పేసారు పోనీలా తమ్ముడు అనేసి మాట్లాడదాం అనేసి లేదు వాళ్ళకి. దాని తర్వాత విష్ణు అనింది, ఈ మాట విష్ణు అనడం చాలా వర్స్ట్ అనిపించింది. చాలా అసలు అంత నోరు అంత ఇది పనికిరాదు. ఒక ట్రాన్స్జెండర్ అనే విధంగా నిఖిల్ గురించి మాట్లాడింది విష్ణుప్రియ. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. అంత డీప్గా పోకూడదు, ఎంత కోపం ఉన్నా కూడా వెన్ యూఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద కెమెరాస్ అట్లా మాట్లాడకూడదు అనిపించింది. విష్ణుప్రియ అన్న మాట ఏంటంటే, ఆయన గేమ్ ఆడుతున్నారు చీఫ్ పొజిషన్లో ఉండి, గార్జులు కట్టుకొని చేతులు కట్టుకొని రెడ్ బ్యాంగిల్స్ బొట్టు బిల్ల లేదు అంతే, అదొకటే తక్కువైంది అని చెప్పేసి అనింది. ఏంటది, అది నాకు చాలా వర్స్ట్ అనిపించింది. ఈ పాయింట్ మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళు గుర్తుపెట్టుకొని నాగార్జున గారితో విష్ణుప్రియాని అనిపించాలి. ఈసారి కూడా విష్ణుప్రియాని కానీ వాళ్ళు వెనకేసుకొని వచ్చేసి ఇట్లాంటి మాటలంతా మాట్లాడలేదు అంటే విష్ణుప్రియ విల్ బీ నెగటివ్. ఇంకా తను ఓకే నేను చేసేది కరెక్ట్ ఏమో అని చెప్పేసి కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. మీరు అందరూ అనుకుంటారు విష్ణుప్రియని బిగ్ బాస్ వాళ్ళ టీం ఏమనట్లేదు, నాగార్జున గారు ఏమనట్లేదు, తనకి చాలా ఫేవర్ చేస్తున్నారు అని చెప్పేసి. బట్ నిజంగా విష్ణుప్రియ కానీ ఫేవర్ చేస్తే అది తనకి నిజంగా ఇట్ విల్ నాట్ టేక్ హర్ టు ది నెక్స్ట్ లెవెల్. తన లెవెల్ అంతా పడిపోతానే వస్తుంది. ఎందుకంటే ఎవరైనా మనల్ని స్టాప్ చేయలేదంటే మనం చేసేది తప్పు అని చెప్పేసి మనకు అర్థం కాదు.
ఓకే. సో, నైనిక అనింది ఆయనకి ఓన్ ఒపీనియనే లేదు అని చెప్పేసి అంటా ఉండిందనమాట. దాని తర్వాత మనీ వచ్చి నబీల్‌తో చెప్తా ఉన్నాడు. నీ బాధ అర్థం చేసుకొని ఏమన్నా మాట్లాడాలంటేనే నన్ను ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అంటారేమో అని చెప్పేసి నాకు భయమేస్తుంది. అసలు ఈ షోలో ఏం మాట్లాడాలన్నా నాకు భయమేస్తుందని చెప్పేసి ఏడ్చేశాడు. అసలు మణికంఠ ఎందుకు ఏడుస్తాడురా బాబు! నిజంగా ఎవ్వరు అంత ఏడరు. నాకసలు ఎవరైనా ఏడిస్తేనే చిరాకు. దాని తర్వాత వాళ్ళు చెప్పింది ఓకే అనిపిస్తుంది. నువ్వు చెప్పింది ఓకే అనిపిస్తుంది నబీల్ నాకు. బట్ నేనేం చేయలేని పొజిషన్‌లో ఉన్నానని చెప్పేసి ఏడ్చేస్తున్నాడు. దాని తర్వాత విష్ణుప్రియ పృథ్వీకి మ్యాచింగ్ అదే పృథ్వీ వచ్చి విష్ణుప్రియకి మ్యాచింగ్ డ్రెస్ ఏసుకుంటే ఊరికే ఏసుకున్నా అనేసి అంటా ఉంటే పృథ్వీ అని చెప్పేసి బుగ్గలు గిల్లేసింది. ఇది ఏందో ఏమి లవ్ స్టోరీలు ఏమి జరుగుతా ఉందో ఆ హౌస్‌లో నేను ఏమి చూస్తున్నాను హాట్ స్టార్ చూస్తున్నానా వేరే ఏమన్నా చూస్తున్నానో నాకు అర్థం కాదు అప్పుడప్పుడు. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి పృథ్వీతో చెప్పిందనమాట. ఐ ఫెల్ బ్యాడ్ నిఖిల్ ఫ్లిప్పింగ్కి 2 ఫేస్డ్ అనిపించింది. మనం వైల్డ్ కార్డ్ కోసం ఆడాలి అది ఇది అని చెప్పేసి అన్నారు కదా, బట్ ఇప్పుడు క్లాన్ ప్రొటెక్ట్ అంటున్నాడు అనేసి అంటే అవునా అని చెప్పేసి పృథ్వీ గమ్మునైపోయినాడు. పృథ్వీ ఏం పెద్దగా మాట్లాడు పృథ్వీ ఓకే ఐఎమ్ లైకింగ్ పృథ్వీ నవడేస్ కొంచెం బెటర్ అనిపించింది. దాని తర్వాత పజిల్ బ్లాక్ 5 minutesలో చేయాలి అనేసి అన్నారు. ప్రేరణ నైనిక నిఖిల్ పృథ్వీ ఆడుతూ ఉన్నారు. యాక్చువల్లీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు అన్ని ఛాలెంజెస్ గెలవకూడదు, కొన్ని వాళ్ళు ఓడిపోయేలాగా కూడా ఇవ్వాలి అని చెప్పేసి నాకు తెలిసి ఆ బ్లాకులు కూడా ఎగ్జాక్ట్ క్యూబ్ లాగా ఉండేలాగా ఇచ్చుంటారు, కొంచెం రాంగ్గానే ఇచ్చుంటారు అని చెప్పేసి అనిపించింది. కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. నబీల్ సంచాలకు ఇద్దరు చేయలే, సో కావాలని వాళ్ళు ఫెయిల్ అవ్వాలనేసి ఇచ్చుంటారు అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత సీత వచ్చి వాళ్ళ క్లాన్లో చెప్తా ఉండింది ఆమె ఎప్పుడు అట్లే ఉంటుంది బానే కానీ బయటికి కలవనివ్వదు అని చెప్పేసి అంటా ఉంది. సోనియా గురించి మాట్లాడుతూ ఉన్నాడు బయట కూర్చొని. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి ఆమె వల్లే నేను ఎక్స్ట్రా అరుణాచలం బొట్లు పెట్టుకుంటా ఉన్నాను, అంటే కొంచెం ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి నేను ఆమె కోసమే అరుణాచలం బొట్లు పెట్టుకుంటా ఉన్నాను అనేసి అన్నారు. సో నాకు ఇక్కడ సేఫ్ గేమ్ అనిపించింది. సో సీతకి నైనికాకి విష్ణుప్రియకి వీళ్ళందరికీ సోనియా అంటే పడదు. సోనియా అంటే పడనప్పుడు సోనియా గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకునే బదులు డైరెక్ట్గా పోయి ఆన్ ద ఫేస్ తనని నామినేట్ చేయొచ్చు కదా. తను ఏం మాట్లాడుతుందో అని భయపడేసి తను ఏమేమన్నా ఊరికే నోరు జారి ఏమన్నా మాట్లాడుతుందేమో అని చెప్పేసి భయపడి వీళ్ళు ఎందుకు నామినేట్ చేయట్లేదు, గట్సీగా ఉండిపోయి డైరెక్ట్గా నామినేట్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంకా తర్వాత సీత వచ్చి సోనియాని ఇమిడియేట్ చేస్తూ ఉన్నది ఏమని, అన్నం తింటావా, కాఫీ తింటావా, పూలు దుంకినావా అని చెప్పేసి తెలంగాణ స్లాంగ్లో సోనియా ఏదైతే యూజ్ చేస్తుందో పృథ్వీకి నిఖిల్కి అది చెప్పేసి కామెడీ చేసుకుంటూ ఉన్నారు. ఒక గ్రాండ్ మదర్ లాగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి భయంకరంగా నవ్వుకుంటూ ఉన్నారనమాట. దాని తర్వాత నైనిక వచ్చి నిఖిల్కి చెప్తా ఉంది గేమ్ బాగా ఆడుతున్నారు నాన్న, సూపర్ నాన్న అని చెప్పేసి సర్కాస్టిక్గా బాగా ఆడుతున్నారు నాన్న, గ్రేట్ నాన్న, థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి అంటే నిఖిల్ వచ్చి మీరే నేర్పించారు అనేసి అనింది. అక్కడ ఒక నిఖిల్ వచ్చి మీరే నేర్పించారు అనేసి అన్నాడు. అక్కడ ఒక కామెడీ ఏదో చేస్తూ ఉన్నారు, డోర్ లాక్ చేస్తున్నారు అనమాట వాళ్ళ రూమ్లోకి వచ్చినాక. దాని తర్వాత బిగ్ బాస్ ట్యూన్స్కి డ్యాన్స్ చేయాలి. ఇంట్లో చాలా అలారమ్స్ ఉంటాయి, అదే 5 అలారమ్స్ ఉంటాయి. 20 secondsలో ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోవాలి. సో 5 rounds గెలవాలి ఇచ్చే రౌండ్స్ అన్నిట్లో అనేసి అంటే 3rd roundలో అందరూ అవుట్ అయిపోయినారు. నిఖిల్ వచ్చి ఎవరు వచ్చినారు అనేసి అడిగితే నేను, ప్రేరణ, పృథ్వీ, సోనియా అన్నారు. యాక్చువల్లీ ఆ గేమ్ వచ్చి ఒక ఫ్లాప్ అయిపోయే గేమ్ అనమాట. ఎందుకంటే టైం ఆగిన తర్వాత నిఖిల్ వచ్చి టైం 1 second అప్పుడు ఎక్కాడు. టైం ఆగిపోయిన తర్వాత మిగతా ముగ్గురు వచ్చారు. బట్ ఎవరో ఆలోచించుకొని ఎవరు వచ్చారని చెప్పేసి టక్కని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చిటికే గురుద్రా ఆలోచించి నిఖిల్ చెప్పినాడు, అది జరిగింది. సో 4th roundకి వెళ్ళింది వచ్చి సోనియా, ఈ 3rd round నుంచి పోయింది వచ్చి నిఖిల్, పృథ్వీ, సోనియా అండ్ ప్రేరణ, వీళ్ళు నలుగురు వెళ్ళినారు. 4th roundలో సోనియా కూడా అవుట్ అయిపోయింది. ఆట కావాలా పాట కావాలా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ పాట అంటే నాకు భలే ఇష్టం. స్వీట్ కావాలా హాట్ కావాలా అని చెప్పేసి బిల్ ఉంటుంది. భయంకరంగా ఇష్టం నాకు ఆ పాట అంటే. ఓకే, దాని తర్వాత 5 roundsలో గెలిచిన కారణంగా మీరు ఛాలెంజ్ గెలిచారు. బట్ ఈసారి కాంతారా క్లాన్ నుంచి ఎక్కువ మంది ఉండడం వల్ల కాంతారా క్లాన్ నుంచి తక్కువగా ఉండడం వల్ల, కాంతారా క్లాన్ నుంచి ఎక్కువ మంది అవుట్ అవడం వల్ల, శక్తి క్లాన్ నుంచి ఇద్దరు ఉండడం వల్ల విషెస్ నిఖిల్ అండ్ పృథ్వీ శక్తి క్లానే గెలిచారు అని చెప్పేసి అన్నారు. ఇప్పటితో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అయిపోయింది. మీరు ముగ్గురు వైల్డ్ కార్డ్ని ఆపారు అని చెప్పేసి అన్నారు. అది ఈరోజు ఎపిసోడ్, అది నా రివ్యూ ఈరోజు. సో మీకేమనిపించింది? మీరు ఎక్కడైనా కరెక్ట్ అనిపించిందా లేదా రాంగ్ అనిపించిందా? ఈరోజు మనము ఏం పెట్టుకుందాం, ఏమో టక్కన నాకు ఏది గుర్తు రావట్లేదబ్బా. గీతుకి చికెన్ గున్యా, గీతువే నా దునియా అని పెట్టండి. కొంచెం కామెడీగా ఉంటాయి మన కమెంట్స్, అట్లే కమెంట్స్ పెట్టండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. నేను రీల్స్ మీమ్స్ అంతా పంపిస్తూ ఉంటాను. నాకు కొంతమంది పంపిస్తూ ఉంటారు అనమాట, ఈ వీళ్ళు చేసుకునే పెంట వ్యాపారాలంతా పంపిస్తూ ఉంటే దాన్ని నేను షేర్ చేస్తుంటా. మీరు కూడా అది చూడండి.
And that's all for today. I love you all so much. Please subscribe to my channel. I'm extremely unwell. ఎంత unwell అంటే I'm not able to stand also. మీరు నంబర్ చూసేదానికి ఇట్టున్నాను కాబట్టి కాలు కింద పెట్టి నిలబడలేకపోతున్నా, అంత ఘోరమైన పెయిన్స్ ఉన్నాయి నాకు. బట్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్ ఫర్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. I love you all so much.